బ్యాక్ ఫ్రెండ్స్, తిరుపతి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనం వాడుకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా మన పాత అకౌంట్, ఇంకేమైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మనం ఏ విధంగా మనం పర్మనెంట్గా అనేది డిలీట్ చేసుకోవాలి. సో ఇది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఏ విధంగా డిలీట్ చేయాలనేది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. సింపుల్గా మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న త్రీ డాట్ మీద అనేది మీరు క్లిక్ చేసి మీరు సెట్టింగ్ అండ్ ప్రైవసీ మీద అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఎప్పటికీ మనకు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు సింపుల్గా మీరు మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ని టెస్ట్ అప్డేట్ చేసిన తర్వాత నేను చెప్పబోయే ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు పైన అకౌంట్ సెంటర్ మీద అనేది మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్ అనేది ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ ఒరిజినల్స్ అండ్ కంట్రోల్ అని ఉంది సార్. దీని మీద మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డీయాక్టివేట్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు సింపుల్గా దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత డీయాక్టివేట్ అకౌంట్, ఇంకా ఇక్కడ డిలీట్ ఫర్ అకౌంట్ మీద మీరు డీయాక్టివేట్ చేయాలంటే మనం ప్రస్తుతాన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సింపుల్గా డిలీట్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ మీద మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మీరు ఎందుకు డిలీట్ చేయాలో ఇస్తున్నారు మీ అకౌంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదో ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసి మీరు కంటిన్యూ మీద కొట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కంటిన్యూ మీద మీరు మళ్ళీ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మనకు మన పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్. అంటే మన ఇక్కడ చూపిస్తూ ఫ్రెండ్, ఫర్ షూర్ సెక్యూరిటీ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. అంటే మన పాస్వర్డ్ని అంటే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు దాన్ని క్లిక్ చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా పాస్వర్డ్ అనేది ఇచ్చేసినాను ఫ్రెండ్స్. సో కంటిన్యూ మీద మీరు క్లిక్ చేస్తే ఒక నిమిషం. సో ఒకవేళ మీకు మీ పాస్వర్డ్ తెలియనట్లయితే, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తెలిసింది, సో మీరు మర్చిపోతే నేను ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేయాలనే ఒక వీడియో కూడా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్, ఇక్కడ మనకు డేట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పైన. సో మనం డిలీట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెప్టెంబర్ 6, 2024 అంటే ఇది ఆగస్టు కాబట్టి మనకు వచ్చే నెల సెప్టెంబర్ 6 లోపల మనం మళ్ళీ ఈ అకౌంట్ని లాగిన్ చేయకపోతే పర్మనెంట్గా అనేది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు మళ్ళీ ఈ అకౌంట్ కావాలంటే మీరు ఎప్పుడు లాగిన్ అంటే ఈ నెల లోపల ఎప్పుడు లాగిన్ చేసినా కూడా మీకు లాగిన్ అనేది అయిపోతుంది. సో నాకు వద్దు, దీన్ని పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలంటే సెప్టెంబర్ 6 వరకు మీరు డిలీట్ చేయాలనుకుంటున్న అకౌంట్ని మీరు లాగిన్ చేయకూడదు. సో సింపుల్గా డిలీట్ యువర్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సింపుల్గా మనకు ఈ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఒక నెల రోజుల్లో అనేది మనకు డిలీట్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, లోడింగ్ అవుట్ మీద సో డిలీట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనకు ఇంకొక అకౌంట్ అనేది అంటే 2-3 అకౌంట్లు ఉన్నా కానీ అవి డిలీట్ అయ్యి మనకు ఇంకొక అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ కోసం